హాయ్ హెల్తీ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ డాక్టర్ అంజలి. ఈరోజు మనం కాన్సంట్రేషన్ గురించి మాట్లాడదామండి. ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల కాడ నుంచి పెద్ద వరకు ఏకాగ్రత లేకపోతే పిల్లలకి ఏమవుతుందంటే స్టడీలో వాళ్ళు ఏది కూడా సాధించలేరు. ఇంకా పెద్దవాళ్ళకి ఏకాగ్రత లేకపోతే జాబ్ లాస్ అవుతుంది. ఏకాగ్రత లేకపోతే వాళ్ళు దేంట్లో కూడా సక్సెస్ కాలేరు. కాబట్టి ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా మైండ్ డిస్టర్బ్ అయిపోతే అప్పుడు ఏకాగ్రత కోల్పోవడం అంటే మామూలే, సహజమే. చిన్న చిన్న సమస్యలు ఏదైనా వచ్చినా, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా అప్పుడు కొంతవరకు థాట్స్ అనేది పక్కకు పోవడం, ఏకాగ్రత లేకపోవడం, పని మీద శ్రద్ధ లేకపోవడం అనేది, చదువు మీద పిల్లలకి శ్రద్ధ లేకపోవడం అనేది కొంచెం సహజమే. కానీ ఇది ఎక్కువ రోజు నుంచి అలానే కంటిన్యూ అవుతూ ఉంటే అది ఒక సిమ్టమ్ కిందికి మారుతుంది. కాబట్టి ఏకాగ్రత అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ అవసరం అండి. ఏ పని చేయాలన్నా ఏకాగ్రతతో పని చేస్తే దాంట్లో మీరు కంపల్సరీ అనేది సక్సెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ ఏకాగ్రత లేకపోవడానికి కారణాలు ఏంది అనేది మనం చూద్దాం. మనకు ఏకాగ్రత లేకపోవడానికి కారణాలు కాగ్నేటివ్ తీసుకుందాం. కాగ్నేటివ్ అంటే మనం ఏదైనా కానీ నేర్చుకోవడం కానీ, మనం ఏదైనా కానీ దాని గురించి నాలెడ్జ్ తీసుకోవడం కానీ, ఇది కాగ్నేటివ్ అంటారు. అంటే మైండ్కి సంబంధించినది ఇది. దీంట్లో ప్రాబ్లమ్స్ వస్తే మనకు ఈ కాన్సంట్రేషన్ అనేది ఉండదు. మెయిన్గా ADHD అంటారు, అటెన్షన్ డెఫిషియట్ డిజార్డర్ అంటాం. దీంట్లో ఏమవుతుందంటే హైపర్ యాక్టివ్గా ఉంటారు. ఏది కూడా పనిలో కాన్సన్ట్రేట్ చేయలేరు, ఏది కూడా మన మాట వినరు. అంటే పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ADD, అటెన్షన్ డెఫిషియట్ డిజార్డర్. సేమ్ ఇది కూడా, దీంట్లో కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. డిస్లెక్సియా అంటారు. డిస్లెక్సియా అంటే ఎప్పుడు కూడా మనం నేర్చుకోకపోవడం, ఏదైనా రైటింగ్ కానీ, రీడింగ్ కానీ, స్పీకింగ్ కానీ, స్పెల్లింగ్ కానీ, దీంట్లో డిసేబిలిటీ వస్తే మనకు డిస్లెక్సియా అంటాం. దీనికి కూడా ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా? పిల్లలు సరిగా చదవడం లేదు, సరిగా వినడం లేదు, సరిగా కాన్సన్ట్రేట్ అనేది చేయడం లేదు, హోంవర్క్ చేయడం లేదు, ఎవరి మాట వినడం లేదు అనేది చాలామంది పిల్లల ప్రాబ్లం అండి ఇది. కాబట్టి దీనికి ఏమన్నా హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయా? అలోపతిలో ఏముంటుందంటే ట్రాన్స్క్యులైజర్, అంటే ఎప్పుడు కూడా మత్తులో ఉండేలాగా మెడిసిన్స్ ఇస్తుంటారు. కాబట్టి అలా కాకుండా హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉంటాయండి, బాగా సపోర్ట్ చేస్తాయి. ఇంకా ఏది కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీరు యూజ్ చేయొచ్చండి. మొన్న ఒక పేషెంట్ వచ్చారు, వాళ్ళ పాప 13 years. ఇట్లా పాప ఏది చదవలేకపోతుంది. ఎన్ని స్కూల్స్ మార్చినా, ఎంత ట్యూషన్స్, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టినా కూడా పాపకి కాన్సంట్రేషన్ అనేది, ఏకాగ్రత అనేది లేదు. ఏమైనా హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయా అని చెప్పి వచ్చారండి. పాపకి థైరాయిడ్ టెస్ట్ చేయించడం జరిగింది. ఇంకా HB లెవెల్ ఎంత ఉన్నాయనేది చెక్ చేయడం జరిగింది. ఏమైనా హిస్టరీస్ ఉన్నాయా అనేది అడగడం జరిగింది. దాని ప్రకారంగా మెడిసిన్ ఇవ్వడం జరిగిందండి. కాబట్టి ఏమైనా ఎవరికైనా పిల్లలకి ప్రాబ్లం ఉన్నా, పెద్దోళ్ళు కూడా ఉంటుందా ఇది అంటే పెద్దోళ్ళు కూడా ప్రాబ్లమ్స్ ఉంటుందండి. ఎందుకంటే కాన్సంట్రేషన్ అనేది అందరికీ అవసరం. ఇది ADHDలో ప్రాబ్లం ఉంటుంది, అటెన్షన్ డెఫిషియట్ డిజార్డర్. ఇంకా డిస్లెక్సియా అనేది ప్రాబ్లం అండి. ఇంకా సైకలాజికల్గా చూద్దాం మనం. ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో, నిరాశ నిస్పృహలో ఉంటారో, ఎవరైతే ఆందోళనలో అంటే ఎంజైటీలో ప్రాబ్లంలో ఉంటారో, ఎవరైతే స్ట్రెస్లో ఉంటారో, ఎక్కువగా టెన్షన్లో ఉంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లం రావచ్చండి. కాన్సంట్రేషన్ అనేది ఉండదు. ఎవరికైతే పోస్ట్ ట్రామాటిక్ ప్రాబ్లం ఉంటాయో, పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్ అంటాం. ఎవరికైతే మానసికంగా వాళ్ళు ఎక్కువగా కుంగిపోయి ఉన్నారో, ఎక్కువగా ఇబ్బంది పడి ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు ఏదైనా ఎవరైనా హెరాస్మెంట్, సైకలాజికల్ కానీ ఫిజికల్ కానీ హెరాస్మెంట్ చేసినారనుకోండి, ఇది ఎమోషనల్ ట్రామా కిందికి వస్తుంది. కాబట్టి పోస్ట్ ట్రామాటిక్ డిజార్డర్ అంటే మామూలుగా అయితే వాళ్ళకి సడన్గా స్ట్రెస్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే సడన్గా ఇప్పుడు వాళ్ళు బాంబ్ బ్లాస్ట్ ఎక్కడైనా జరిగింది, ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నారనుకోండి, అది మైండ్లోంచి పోదు. సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, అక్కడ ఆ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు, లేదా ఆ వెహికల్లో వాళ్ళు ఉన్నారనుకోండి, అది వాళ్ళకి మైండ్లో అలానే ఉండిపోతుంది. అప్పుడు వాళ్ళు ఏ పని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేరు. ఎందుకంటే అది ఆలోచన అలానే తిరుగుతూ ఉంటుంది.
అది ఇలా జరిగింది ఎందుకు జరిగిందో అని. ఇప్పుడు గ్యాంగ్ రేప్ ఉంది, అక్కడ వాళ్ళు ఏదైనా ప్రెజెంట్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ ఇబ్బంది అనేది ఉంటుంది. ఇంకా బైపోలార్ డిసీజెస్ అంటే సడన్గా వాళ్ళు బైపోలార్ డిసీజ్లో సడన్గా హ్యాపీగా ఉంటారు, సడన్గా లో మూడ్కి వెళ్ళిపోతారు. సడన్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను చాలా ఇంపార్టెంట్ పర్సన్. సడన్గా వాళ్ళకి ఏమనిపిస్తుంది, నేను ఒక యూజ్లెస్, నేను సూసైడ్ చేసుకుంటే బాగుంటుందేమో అని. మొన్న ఒక హీరో వాళ్ళ అమ్మాయి సూసైడ్ చేసుకుంది కదా, బైపోలార్ డిసీజ్ వల్లే ఈ ప్రాబ్లం వచ్చిందండి ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లో ఉండింది. ఇంకా సిజోఫ్రేనియా అంటే పిచ్చితనం అనేది అంటారు. సిజోఫ్రేనియాలో కూడా ఈ కాన్సన్ట్రేషన్ అనేది చాలా వరకు తక్కువ ఉంటుంది. స్టడీ మీద కానీ వాళ్ళ వర్క్ మీద కానీ కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి, దేంట్లో ఏ మెడికల్ ప్రాబ్లమ్స్లో ఈ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది అంటే, మామూలుగా అయితే హైపోథైరాయిడిజం పేషెంట్స్కి ఈ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుందండి. ఎవరికైతే ఫిట్స్ వస్తుంటాయి కదా, వాళ్ళకి ఈ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. హెడ్ ఇంజరీ ఎవరికైతే అయింటుందో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కషింగ్ సిండ్రోమ్ అంటారు కదా, అడ్రినల్ గ్లాండ్లో కార్టిజోల్ అనేది స్ట్రెస్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయి ఉంటుంది, వాళ్ళకి ఈ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోయి ఉంటుందండి. ఇంకా వేరేది మామూలుగా అయితే ఎపిలెప్సీ అని చెప్పిన, డిమెన్షియా అంటే ఎవరికైతే మతిమరుపు జబ్బు వచ్చి ఉంటుందో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తగ్గిపోయి ఉంటుందండి. ఇంకా రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటాం, అంటే ఎప్పుడు కాలు కదిలిస్తూ ఉంటారు. ఇంకా నైట్ ఎస్పెషల్లీ పండుకునేటప్పుడు కాలు విపరీతంగా పెయిన్స్ ఉంటాయో, ఇబ్బంది ఉంటుంది, కాల్లో సమ్ అన్ఈజీనెస్ ఉంటుంది కాబట్టి అవి కదిలిస్తూ ఉంటారు. కూర్చున్నప్పుడు కాలు కదిలిస్తూ ఉంటారు, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుందండి. ఇంకా ఎవరికైతే డిమెన్షియా ప్రాబ్లం అంటే మతిమరుపు ఉంటుందో వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. పెయిన్ సిండ్రోమ్ అంటే ఎక్కడైనా పెయిన్స్ ఉంటాయి కదా, వాళ్ళకి చాలా కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకా ఎవరికైతే ఫుడ్ మెయిన్ ఎస్పెషల్లీ స్లీప్ డిజార్డర్స్ అంటే ఎవరికైతే నిద్ర పూర్తిగా కాదో వాళ్ళు కూడా ఈ కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. స్ట్రోక్స్ అంటే మెదడులో కొన్ని స్ట్రోక్స్ వస్తుంటాయి బ్లడ్ క్లాట్ వల్ల, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏ ప్రాబ్లం వల్ల కాన్సన్ట్రేషన్ తక్కువ ఉందో అనేది చెకప్ అనేది కంపల్సరీ చేయించుకోవాలండి. ఇంకా కొన్ని జనరల్ కాజెస్ ఉంటాయండి. మామూలుగా అయితే ఎవరికైతే ఫుడ్ అనేది సరిగా విటమిన్స్ కానీ మినరల్స్ కానీ బ్యాలెన్స్ ఫుడ్ ఎవరిదైతే ఉండదో వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నారనుకోండి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంటుంది. ఎవరైనా ఆల్కహాల్ తీసుకుంటున్నారనుకోండి వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. కొన్ని మెడిసిన్స్ వల్ల వాళ్ళు తీసుకునే మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్ వల్ల కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. కొన్ని మామూలుగా అయితే పాయిజనింగ్ ఉంటాయి, అంటే ఎక్కువగా ఓవర్లోడ్గా మెటల్ పాయిజనింగ్ అంటాం, హెవీ మెటల్ పాయిజనింగ్ అనేది. ఎగ్జాంపుల్ ఇదే, నేను అల్యూమినియం పాయిజనింగ్ అని గురించి చెప్పినాను కదా, అల్యూమినియం గిన్నెలు యూజ్ చేస్తే హెవీ మెటల్ పాయిజనింగ్ అవుతుందని. అట్లాంటి దాంట్లో కూడా కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్లో కాన్సన్ట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది చెకప్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా కొన్నిసారి వీళ్ళకి ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా ఏమవుతుందంటే, కొన్ని పిల్లలకి ఇంట్లో తిట్టడం ద్వారా కానీ పిల్లలకి డిస్టర్బ్ చేయడం వల్ల కూడా కాన్సన్ట్రేషన్, నువ్వు చేయలేవులే, నువ్వు ఇది చేయలేవు, నువ్వు ఇది సాధించలేవు అని చెప్పడం ద్వారా కూడా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. కాబట్టి పిల్లలకి చాలా జాగ్రత్తగా చూసుకొని ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇది సిమ్టమ్స్ ఏంది, కాన్సన్ట్రేషన్ది సిమ్టమ్స్ అంటే ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి దీంట్లో అంటే, మామూలుగా అయితే వీళ్ళు ఏ వర్క్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేదు. వీళ్ళకి ఏదైనా టాస్క్ ఇచ్చినామనుకోండి అది పూర్తిగా చేయలేరు టైంకి. వీళ్ళకి టైమింగ్స్ అనేది మెయింటైన్ చేయలేరు. వీళ్ళకి వెంటనే మతిమరుపు అనేది ఉంటుంది. ఇప్పుడే ఎక్కడైతే వస్తువు పెట్టింటారో వాళ్ళకి నెక్స్ట్ టైం అడిగితే కొన్ని క్షణంలోనే ఎక్కడ పెట్టినారో వాళ్ళకి గుర్తు అనేది ఉండదు. ఒక్క చోట అనేది వాళ్ళు కూర్చొని ఉండలేరు. ఇది సిమ్టమ్స్ అనేది ఉంటాయండి. కాన్సన్ట్రేషన్ ఎవరిదైతే తక్కువ ఉంటుందో మతిమరుపు అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళకి జాగ్రత్తగా ముందే ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేది పక్కకు పోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవచ్చు. ఇంకా ఇది సిమ్టమ్స్ అనేది చిన్నపిల్లల్లో ఎలా ఉంటుంది అంటే, అకాడమిక్ ఇయర్లో వాళ్ళది చాలా లోగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు క్లాస్లో అనేది కాన్సన్ట్రేట్ అనేది చేయలేకపోతారు, స్టడీలో కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు, రైటింగ్లో కాన్సన్ట్రేట్ చేయలేవు. ఈవెన్ వాళ్ళు ఏదైనా మూవీ చూస్తున్నారు అనుకోండి, దాంట్లో కూడా కాన్సన్ట్రేట్గా
చూసుకోలేకపోతారు. కాబట్టి జాగ్రత్తగా వీళ్ళకి గమనిస్తూ ఉండాలి. పిల్లలకి స్టడీలో వీక్గా ఉన్నారా, కాన్సన్ట్రేట్గా హోంవర్క్ రాయలేకపోతున్నారా, అంటే స్కూల్లో అంతా బ్యాక్లాగ్ ఉండిపోతారు వీళ్ళు. కాబట్టి స్టడీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు వాళ్ళు తెలియకుండానే కొన్ని వస్తువులు మర్చిపోయి వస్తుంటారు. కాబట్టి వీళ్ళకి ఫాస్ట్గా ట్రీట్ చేస్తే మనం ఈ కాన్సన్ట్రేషన్ బాగా ఉంటేనే వీళ్ళు నెక్స్ట్ లెవెల్కి ఎదగలుగుతారు. కాబట్టి పిల్లలు కూడా ఇవి సిమ్టమ్స్ ఉంటాయండి. ఈ సిమ్టమ్స్ ఉండేటి వాళ్ళు వచ్చి మెడిసిన్స్ తీసుకోవచ్చు మీరు. ఇంకా కొన్ని విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల కూడా కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు. ఆ విటమిన్ సప్లిమెంట్ కూడా బాగుందా లేదా అనేది చూసుకోవాల్సిన బాధ్యత మన తల్లిదండ్రులదే. వీళ్ళు ఏం చెప్పినా కూడా పిల్లలు ఫాలో గారు, ఏది కూడా మనం చెప్తే అది ఫాలో గారు, ఇంకా ఒక చోటు కూర్చొని ఉండలేరు వీళ్ళు. కాబట్టి ఈ ప్రాబ్లం ఉందంటే కాన్సన్ట్రేషన్ ప్రాబ్లం ఉంది అని అర్థం. ఇంకా ఏంటంటే వీళ్ళు ఫాస్ట్గా ఏదైనా కానీ కంప్లీట్ చేయాలి. టాస్క్ అనేది పూర్తి కాకముందే మధ్యలోనే వదిలేసేయడం, లేకపోతే అన్ఆర్గనైజ్ ఫామ్లో టాస్క్ని కంప్లీట్ చేయడం అనేది, ఇట్లా వీళ్ళకి ఏది కూడా గుర్తుండకపోవడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లం ఉండే పిల్లలకి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా పిల్లల్లోనే కాదు, పెద్దవాళ్ళలో ఏమేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వీళ్ళు కూడా అంతే. ఏది కూడా టాస్క్ అనేది కంప్లీట్ చేయరు. టాస్క్ ఇచ్చినా కానీ కంప్లీట్ చేయకపోయినా లేట్గా ఎక్కువగా చేస్తారు వీళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దేని మీద కూడా కాన్సన్ట్రేట్ అనేది ఉండదు వీళ్ళకి. ఇంకా ఎక్కువగా మతిమరుపు అనేది ఉంటుంది. ఇంకా ఎక్కువగా థాట్స్ అనేది క్లియర్గా ఉండదు. ఏది కూడా క్లియర్గా ఆలోచించలేరు వీళ్ళు. కాబట్టి టు డూ లిస్ట్ కూడా కంప్లీట్ చేయలేరు. కాబట్టి ఇంకా వీళ్ళకి ఎక్కువ స్ట్రెస్ వల్ల ఏమవుతుంటుందంటే ఏది కూడా వర్క్ అనేది గుర్తుండదు. ఏది కూడా వర్క్ ప్లేస్లో వీళ్ళు కూడా అంటే కరెక్ట్గా వర్క్ చేయలేకపోతారు. ఇది అన్నీ కూడా సిమ్టమ్స్ పెద్దవాళ్ళు ఉంటుందండి. వీళ్ళు మల్టీ టాస్క్ చేయడానికి పోతారు. టైం మేనేజ్మెంట్ అనేది వీళ్ళకి తెలియదండి. ఇంకా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలనేది వీళ్ళకి ఉండదు. ఇంకా ఎట్లా ఫీల్ అవుతుంటారంటే బ్రెయిన్ ఏమో బ్లాక్ అయిపోయిందేమో అనే కుందేలు పిల్లలాగా నిలబడిపోతారు. టార్చ్ వేస్తేనే ఎట్లా నిలబడిపోతాయో కుందేలు అట్లా నిలబడిపోతారు. ఇంకా వీళ్ళు ఏం కూడా థింక్ చేయలేరు. ఇంకా వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంకా కన్వర్జేషన్స్ కూడా వీళ్ళు కంప్లీట్ చేయలేకపోతారు. కాబట్టి ఇట్లా ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళు వచ్చి మెడిసిన్స్ హోమియోపతి తీసుకోండి. ఇంకా మీ లైఫ్ అనేది చేంజ్ చేసుకోండి. ఇంకా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి చిన్నపిల్లలకి ఓన్లీ అనేబుల్ టు కాన్సన్ట్రేట్, అంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అనే దానికి ఒక మెడిసిన్. ఇంకా ADHD ఉండే పిల్లలకి ఒక సెపరేట్గా మెడిసిన్స్ ఉంటుంది. ఇంకా ఏదైతే డిస్లెక్సియా ఉందో ప్రాబ్లం, కాన్సన్ట్రేషన్ లేదు మళ్ళీ డిస్లెక్సియా ప్రాబ్లం ఉందో దీనికి ఒక హోమియోపతి మెడిసిన్స్ ఉంటుందండి. ఇట్లా హోమియోపతి మెడిసిన్స్ చిన్నపిల్లలు కూడా ఉపయోగపడతాయి. ఇంకా పెద్దవాళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ వల్ల వీళ్ళు ఏది వర్క్ చేయలేకపోతారో వీళ్ళకి ఒక హోమియోపతి మెడిసిన్స్ ఉంటుందండి. ఇంకా కొంతమందికి బ్రెయిన్ ఫాగ్ లాగా ఉంటుంది, అంటే ఏది కూడా ముందరిది కనపడదు, అప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు, వీళ్ళకి ఒక హోమియోపతి మెడిసిన్స్ ఉంటుంది. ఇంకా ఎక్కువ స్ట్రెస్ వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే ఎంజైటీ డిజార్డర్స్ అనేది వస్తుంటాయి. దానివల్ల ఎక్కువగా టెన్షన్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు బాడీ అంతా, వీళ్ళకి ఒక హోమియోపతి మెడిసిన్స్ ఉంటుందండి. ఇలా సెపరేట్గా కేస్ స్టడీ తీసుకొని వీళ్ళకి కేస్ స్టడీ ప్రకారంగా వీళ్ళకి హోమియోపతి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం లేకుండా కాన్సన్ట్రేషన్ బాగుండి ప్రతి ఒక్క దీంట్లో సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నానండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మదర్ ఇండియా ట్రస్ట్కి గాన సపోర్ట్ చేయాలంటే జాయిన్ బటన్ నొక్కండి. 99 రూపీస్ ప్రతి నెల సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల ఒక ప్రాణాలని మనం నిలబెడతాం. కాబట్టి మీరు సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి మదర్ ఇండియా ట్రస్ట్.